హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో అందమైన కలర్ఫుల్ గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి తీసుకున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 కలర్స్ అనేవి తీసుకున్నానండి. రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ పెటల్స్ తీసుకున్నాను. లేజర్ కటింగ్ పెటల్స్ నార్మల్గా మనం హ్యాండ్ కటింగ్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. అవి ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ రోజ్ ఫ్లవర్స్. మనం సాటిన్ రిబ్బన్స్తో ఇలాంటి ఫ్లవర్స్ కూడా మనం హ్యాండ్స్తో రెడీ చేసుకోవచ్చు. నేను రెడీమేడ్గా తీసుకున్నానండి ఫ్లవర్స్. రోజ్ కలర్ గోల్డెన్ లేస్తో రెడీ చేసిన ఈ పెటల్స్ అనేవి, ఫ్లవర్స్ అనేవి చూసారు కదా, ఈ సైజులో ఉంటుంది, 1.5 ఫీట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా నేను సేల్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. అలాగే హ్యాంగింగ్ కోసం రింగ్స్ తీసుకున్నాను. అలాగే మధ్యలో వేయడానికి బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. థ్రెడ్ అనేది కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, నార్మల్ మిషన్ థ్రెడ్ కాకుండా ఇది సపరేట్గా గార్లాండ్ కోసం యూజ్ చేస్తారు. ఏదైనా థర్మాకోల్ షీట్కి ఇలాగా నీడిలింగ్ని బ్యాక్ సైడ్ గుచ్చాలండి. తర్వాత చూపించే విధంగా పెటల్ని ఇలాగా సెంటర్కి అలాగే సైడ్స్కి ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి సెంటర్లో గుచ్చాలి. ఫోల్డింగ్ అనేది 3 సైడ్స్ ఇలా ఫోల్డింగ్ చేయాలి. సెంటర్కి అలాగే సైడ్స్కి ఇలాగ ఫోల్డింగ్ చేసి సెంటర్లో గుచ్చాలి. ఇలాగే పెటల్స్ అనేవి కూడా మనం కౌంట్ చేసుకుంటూ 6 పెటల్స్ గుచ్చాక ఒక బీడ్ అనేది తీసుకున్నాను. మీకు బీడ్స్ తక్కువ కావాలనుకుంటే పెటల్స్ అనేవి 10 పెటల్స్ అయినా గుచ్చుకొని ఒక బీడ్ పెట్టుకోవచ్చు. నేను 6 పెటల్స్ తర్వాత ఒక బీడ్ అనేది తీసుకున్నాను. ఫోల్డింగ్ అనేది అన్ని పెటల్స్ కూడా సేమ్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో గుచ్చాలి. ఇలా కంప్లీట్గా ఒక 100 to 150 పెటల్స్ అనేవి గుచ్చానండి నేను. కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ కలర్తోనైనా రెడీ చేసుకోవచ్చు. నేను రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ పెటల్స్ మాత్రమే తీసుకున్నాను. చూసారు కదా, పెటల్ మధ్యలో ఒక బీడ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి పెటల్స్ అనేవి ఒక దగ్గర ఎక్కువ రావడం, ఒక దగ్గర తక్కువ రావడం అలా కాకుండా బీడ్స్ వల్ల మనకి గార్లాండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. తర్వాత గ్రీన్ కలర్ పెటల్స్ అనేవి తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ 6 పెటల్స్ అనేవి గుచ్చానండి. ఇలాగా 6 పెటల్స్ గుచ్చాక తర్వాత మనం రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాం కదా, ఆ ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. ఇవి హ్యాండ్తో కూడా మనం నార్మల్గా ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చండి. సాటిన్ గోల్డెన్ లేసెస్ దొరుకుతాయి కదా, వాటితో ద్వారా మనం ఈ ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఈ ఫ్లవర్స్ ఎలా రెడీ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్లవర్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలాగ మనం 10 కానీ 8 కానీ మన ఫ్లవర్స్ అనేవి ఎక్కువ కనిపించాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను 8 ఫ్లవర్స్ వరకు ఇలా గుచ్చాను. ఇలాగ 8 ఫ్లవర్స్ గుచ్చాక తర్వాత మళ్ళీ సేమ్ గ్రీన్ కలర్ పెటల్స్ అనేవి తీసుకున్నాను. అవి 6 పెటల్స్ అనేవి గుచ్చాలి. చూసారు కదా, ఇలాగ 8 పెటల్స్ గుచ్చాను. ఇలా గుచ్చేసాక బీడ్ అనేది ఇక్కడ అవసరం లేదండి. నార్మల్గా మనం గ్రీన్ పెటల్స్ అనేవి డైరెక్ట్గా గ్రీన్ పెటల్స్ 6 పెటల్స్ గుచ్చాను. ఇలా గ్రీన్ అనేది మనకి ఎక్కువ కనిపించాలనుకుంటే ఇంకా 10 కానీ 15 వరకైనా గుచ్చొచ్చు. నేను 6 అయితే సరిపోతాయని 6 పెటల్స్ తీసుకున్నాను. తర్వాత ఒక బీడ్ యాడ్ చేసుకొని తర్వాత సేమ్ రెడ్ కలర్ పెటల్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. 6 పెటల్స్ తర్వాత ఒక బీడ్ యాడ్ చేసుకొని ఇవి 150 పెటల్స్ వరకు గుచ్చానండి. ఇలాగ కంప్లీట్గా మనకి గార్లాండ్ అనేది ఎంత పొడవు కావాలనుకుంటున్నామో మనం లెంగ్త్ వైజ్ 1 feet 2 feet మనం దేనికి యూజ్ చేస్తున్నామో దాని ప్రకారం మనం ఇలాగా కంటిన్యూగా పెటల్స్ అనేవి గుచ్చుకుంటూ వెళ్ళాలి. మధ్య మధ్యలో ఈ గోల్డ్ కలర్ గ్రీన్ పెటల్స్తో మనం ఇలాగ గార్లాండ్ మొత్తం రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, కలర్ కాంబినేషన్ అనేది కూడా మనం చూడడానికి చాలా బాగుంటుంది. రెడ్ అండ్ గోల్డ్ కలర్తో చాలా బాగా కనిపిస్తుంది గార్లాండ్ అనేది. ఇలాగ నేను 1.5 feetతో ఇది రెడీ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలాగ చివర అనేది రింగ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ చివర కూడా మనం రింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్తో మనకి గార్లాండ్ అనేది చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఫొటోస్ కానీ లేకపోతే ఇలా మనం రెడీ చేసుకొని కింద హ్యాంగింగ్స్ లాంటివి పెట్టేసుకొని గుమ్మానికి కూడా రెడీ చేసేసుకోవచ్చండి. గుమ్మానికి కూడా మనం సైడ్స్ కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది.
ఫెస్టివల్స్ కానీ డెకరేషన్కి కానీ మనం ఇలాగ యూస్ చేసుకుంటే ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ రింగ్స్ రెండు వైపులా కూడా అటాచ్ చేసేసుకున్నాక కింద బంచ్ అనేది రెడీ చేసుకోవాలి హ్యాంగింగ్ కోసం. దీనికోసం నేను కొన్ని పెటల్స్ తీసుకున్నాను, అలాగే గోల్డ్ బీడ్స్ అనేవి యూస్ చేస్తున్నాను. పెటల్స్ అనేవి సేమ్ మనం గార్లాండ్కి ఎలా ఫోల్డింగ్ చేసి గుచ్చామో అలాగా 6 రెడ్ కలర్ పెటల్స్ గుచ్చానండి. తర్వాత 2 అనేది గ్రీన్ కలర్ పెటల్స్ గుచ్చాను. ఇలాగా పెటల్స్ అనేవి ఒక లైన్ కోసం 6 పెటల్స్ రెడ్, 2 పెటల్స్ గ్రీన్ తీసుకున్నాను. తర్వాత ఈ గోల్డ్ బీడ్స్ అనేవి 8 బీడ్స్ తీసుకున్నాను. మనం హ్యాంగింగ్ అనేది పెద్దగా కావాలనుకుంటే, ఇంకా లాంగ్గా కావాలనుకుంటే 10 to 15 వరకైనా తీసుకోవచ్చు. నేను 8 బీడ్స్ అనేవి తీసుకున్నాను. చూసారు కదా, ఇలాగా ఒక లైన్ రెడీ అయింది. ఇలాగ మనం 3 లైన్స్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన మిగతా 2 లైన్స్ని కలుపుతూ ఈ 3 లైన్స్ని చివర అనేది ముడి వేసేసుకుంటే మనకి బంచ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా రెడీ అయిన ఈ బంచ్ని మనం ఇందాక రెడీ చేసిన గార్లాండ్కి సెంటర్లో చూసుకుంటూ ఇక్కడ సెంటర్లో మనం ముడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూపించే నేను ఈ మెటీరియల్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నానండి. ఈ పెటల్స్లో కూడా కలర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, చెక్ చేయండి. ఇలాగ సెంటర్లో చూపించే విధంగా మనం ఇక్కడ హ్యాంగింగ్ చేసుకునే థ్రెడ్ని చూసారా, ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని ఈ సెంటర్లో చూసుకొని ఇక్కడ సెంటర్లో ముడి అనేది వేసుకోవాలి. ఇలా ముడి అని వేసేసుకుంటే మనకి గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా అందమైన గార్లాండ్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. చాలా సులువుగా అయిపోతుంది. మీకు ఎవరికైనా మెటీరియల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది, దాని ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేనండి, చాలా సులువుగా మనం ఇంట్లోనే ఇలాంటి గార్లాండ్స్ అనేవి రెడీ చేసుకొని ఇంటిని అందంగా అలంకరించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.